ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చేయించబోతున్నాను డాబా స్టైల్లో. 2 క్యాలీఫ్లవర్స్, 6 టమాటాలు, 1 ఆనియన్, కొద్ది శనగపిండి తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ పోసుకొని హాట్ వాటర్ హీట్ అయ్యే వరకు హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా వాటర్ని మరగబెట్టాలి. చూడండి, ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకుని మీడియం సైజులో తరిగి పెట్టుకోవాలి క్యాలీఫ్లవర్స్ని. సో ఈ విధంగా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్. ఏమన్నా పురుగు ఏదన్నా ఉన్నా కూడా నీట్గా అవుతాయి అన్నమాట. మనకేమి ఇన్ఫెక్షన్ అనేది లేకుండా బాగుంటుంది కర్రీ. క్యాలీఫ్లవర్లో ఒకసారి పురుగులు ఉంటాయి కదా. సో 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. మంచిగా క్లీన్ అవుతాయి ఈ విధంగా చేయడం వల్ల. పసుపు యాంటీబయాటిక్ కదా, ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఏమన్నా పురుగులు ఏదన్నా పోతాయి శుభ్రంగా. సో ఈ విధంగా చేసుకొని 60% ఉడకబెట్టుకోవాలి. అట్లా వాటర్లో బాగా బాయిల్ అయిన వాటర్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పక్కకు తీసుకోవాలి. 60% కుక్ అయి ఉండాలి. చూడండి, ఈ విధంగా పక్కకు తీసుకోవాలి. అన్నీ మొత్తం కూడా పక్కకు తీసుకొని చాలా బాగుంటుంది. డాబా స్టైల్లో చేశాను, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 3 స్పూన్స్ అంత శనగపిండిని రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, దగ్గర ఉండి. చూడండి, శనగపిండి వేస్తున్నాను. 3 స్పూన్స్ 2.5 వేసాను. ఇది గోరెచ్చగా అయ్యేటట్టు కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా సిమ్లో చేసుకోవాలండి స్టవ్. పిండి ఈ విధంగా రోస్ట్ చేయాలి. దగ్గరుండి స్టవ్ దగ్గరే ఉండాలండి. రోస్ట్ అయిందండి. ఈ పిండిని పక్కకు తీసుకున్నాము. ఈ పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి, లేకపోతే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్ అండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, కారం 1 స్పూన్ వేస్తున్నాను. వేసి ఈ విధంగా కలబెట్టి సిమ్లోనే చేసుకోవాలండి. ఇది ముందుగా మనం సాల్ట్ వాటర్లో తీసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ని, ఆ క్యాలీఫ్లవర్ని ఇందులో వేయాలి. ఇందులో వేసి ఉప్పు, కారం, పసుపు పట్టేటట్టు మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. రోస్ట్ చేసుకోవాలి వీటిని, క్యాలీఫ్లవర్ని. ఒక 2 మినిట్స్ అట్లా రోస్ట్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ పట్టేవరకు. ఈ విధంగా చేయడం వల్ల కూరకు బాగా టేస్ట్ వస్తుందండి. క్యాలీఫ్లవర్ ఈ విధంగా చేయడం వల్ల డాబా స్టైల్లో చేశానండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా ఉప్పు, కారం అన్నీ ముక్కలు పట్టేటట్టు కలుపుకొని ఇవి పక్కకు తీసుకోవాలండి. చూడండి, పక్కకు తీస్తున్నాను. సిమ్లో ఎంచుకోవాలండి ఇవన్నీ కూడాను. హైలో పెట్టద్దు, మాడిపోతాయి. సో ఈ విధంగా పక్కకు తీసుకొని అన్నీ మళ్ళీ ఒక 1/2 గంట ఆయిల్ వేస్తున్నాను. వేసి మళ్ళీ టమాటాలు ముందుగా తరిగి పెట్టుకున్నాను కదా, ఒక 6 టమాటాలు తీసుకున్నాను. వాటిని కూడా ఇందులో ఆయిల్లో మగ్గబెట్టుకోవాలి. టమాటాలు మీకు ఇష్టమైతే పచ్చి కూడా మగ్గబెట్టుకోవచ్చు, పచ్చి కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీ పట్టి. కానీ ఈ విధంగా అయితే
కర్రీ టేస్ట్ ఉంటుంది, పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుందని ఈ విధంగా టమాటాలు మగ్గబెట్టుకుంటున్నాము. ఒక 5 minutes మగ్గబెట్టుకుందాము మూత పెట్టి. మీకు ఇష్టమైతే పచ్చి అయినా మిక్సీ చేసిన టమాటా ప్యూరీని నూనెలో వేయించుకోవచ్చు అండి కర్రీ చేసుకునేటప్పుడు. కానీ ఆ విధంగా కన్నా కూడా ఇప్పుడు నేను చేసే విధానం అయితే కర్రీ టేస్ట్గా ఉంటుంది, పచ్చి వాసన అనేది లేకుండా. అది ఎక్కువ టైం పడుతుంది. సో ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటాలు అన్నీ ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఒక జీడిపప్పు ముక్కలు 5 వేసాను పీసెస్. చాలా బాగుంటుంది. ఇది మీ ఆప్షనల్ జీడిపప్పు అనేది. గ్రేవీ బాగుంటుందని టేస్ట్గా నేను ఒక జీడిపప్పు ఒక 5 pieces వేసాను. సో ఈ విధంగా పక్కకు తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం తీసుకొని మళ్ళీ అదే బండిలో 1 గంట ఆయిల్ వేస్తున్నాను. ఐదారు లవంగాయలు, చెక్క, కొద్దిగా చెక్క వేసుకోవాలి. చూడండి, కొద్దిగా చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. నా దగ్గర లేదు, సో నేను వేయలేదు, అవైలబుల్గా లేదు కాబట్టి. 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకున్నాను కదా, ఆనియన్ని వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసాను. ఈ తాలింపు చూడండి, కలబెట్టుకోవాలి. తాలింపు చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డాబా స్టైల్లో చేశాను. కొద్దిగా ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా తాలింపు అనేది మగ్గబెట్టుకుంటూ ఉండాలి. మాడిపోకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి. బ్రౌన్ అండ్ రెడ్ కలర్లో రావాలి ఆనియన్స్. ఇప్పుడు కర్రీ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు అల్లం వేస్తున్నాను, పచ్చి వాసన లేకుండా. 1.5 స్పూన్ అల్లం వేసాను. చూడండి, బ్రౌన్ అండ్ రెడ్ కలర్ వచ్చినాయి ఆనియన్స్. అప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేసినా కూడా పచ్చివాసన పోయేంత వరకు అలా కలిదిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మగ్గబెట్టుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. అల్లం మొత్తం కూడా కలిదిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు టమాటాలు తీసుకున్నాను కదండి ప్యూరీ, ఆ ప్యూరీ వేస్తాను. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నది. ఇది కూడా ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఇది ఎక్కువసేపు మగ్గనివ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను టమాటాలు మగ్గబెట్టి మిక్సీ పట్టాను కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఒకవేళ మీరు పచ్చి తీసుకుంటే కొద్దిగా ఎక్కువసేపు మగ్గబెట్టుకోండి. సో నేను ఆల్రెడీ టమాటాలు మగ్గబెట్టాను కాబట్టి ఎక్కువసేపు టమాటా పేస్ట్ మగ్గబెట్టడం లేదు. ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలని చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 2 స్పూన్, చూడండి 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు వేస్తున్నాను. ఒక 1/2 teaspoon పసుపు, ఆల్రెడీ పసుపు వేసాను, మీ ఆప్షనల్ పసుపు. కొద్ది జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్, ధనియాల పొడి 1 స్పూను, అన్నీ 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని గరం మసాలా ఒక 1/2 teaspoon వేస్తున్నాను. అన్నీ కలబెట్టుకోవాలండి. అన్ని మసాలాలన్నీ నేను ముందుగానే పట్టి పెట్టుకుంటానండి. ఒకవేళ మీరు పట్టి పెట్టుకోకపోతే అప్పుడప్పుడైనా వేయించుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. 1 స్పూన్, చూడండి 3 స్పూన్లు కర్డ్ వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి కర్డ్ వేయడం వల్ల. 3 స్పూన్లు వేస్తున్నాను కర్డ్. అదిగోండి 3 స్పూన్లు వేసాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి డాబా స్టైల్లో. ఒక 1/2 teaspoon ఉప్పు కూడా వేసాను. ఎప్పుడైనా కర్డ్ వేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే కర్డ్ అనేది విరిగిపోతుంది. సో ఎప్పుడు వేసినా కూడా సిమ్లో పెట్టుకొని
కోడి వేయాలి. కోడి వేయడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సో శనగపిండి ముందుగా రోస్ట్ చేశాను కదా, అది పక్కకు తీసుకొని వాటర్లో కలిపి పెడుతున్నానండి. చూడండి, ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసాను. దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. కలుపుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా క్యాలీఫ్లవర్ని రోస్ట్ చేసుకున్నాం కదండి ఆయిల్లో, ఇది ఇందులో వేసుకోవాలండి. ప్యూరీలో వేసుకొని ముక్కలకి మసాలా అంత పట్టేటట్టు, ఉప్పు కారం అంత మసాలా పట్టేటట్టు కలపెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి నాకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఒక 2 minutes ఆగి మళ్ళీ మగ్గబెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. దగ్గర ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూడండి, ముందుగా శనగపిండి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను కదా, అది పోస్తున్నాను శనగపిండి వాటర్. ఇది గ్రేవీ కోసం థిక్నెస్, టేస్ట్ కూడా బాగుంటుందండి. కలబెట్టుకోవాలి. ఒక 3/4 గ్లాస్ వాటర్ పోస్తున్నాను గ్రేవీ కోసం. చూడండి, ముక్కలు కూడా మనకు 60 to 70% ఉడకబెట్టుకోవాలండి మనం ఫస్ట్ ఉడకబెట్టుకునేటప్పుడే. ఇప్పుడు కర్రీలో ఒక 20-30% ఉడుకుతాయండి, అప్పుడే టేస్ట్ ఉంటుందండి కర్రీ. చూడండి, మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ 2 స్పూన్లు వేసాను, మళ్ళీ 1 స్పూన్ వేస్తున్నాను. మీ రుచి తగినట్టు మీరు సాల్ట్ వేసుకోండి. సాల్ట్, కారం కూడా మీకు రుచి తగినంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు కారం ఉప్పు వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ కారం వేసుకోండి. లాస్ట్లో చూడండి, కసూరి మెతి వేస్తున్నాను. ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది కసూరి మెతి వల్ల. ఇది డాబా స్టైల్లో చేశాను, చాలా బాగుంటుంది కర్రీ. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, ఆ విధంగా చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కర్రీ ఎలా వచ్చింది. ఒకసారి కలిపెట్టుకోవాలి, తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి కర్రీ. ఈ విధంగా ఒకసారి కలిపెట్టుకోవాలి, చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందు ఉంటానండి. సర్వ్ చేసుకున్నామండి. చూడండి, చూస్తుంటేనే గ్రేవీ ఎంత బాగుంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఆ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది. చాలా బాగుంటుంది. చూడండి, డాబా స్టైల్లో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ లవ్ యూ.